మనకు ఆ గెస్ట్ కోసం మనం వెళ్ళడం జరిగింది. ఆ గెస్ట్ ఎవరో కాదు, 2000 ఓటుగాడు ఏం చేస్తాడు అని అని అన్నవారికి సింహస్వప్నంలో తిరిగి మళ్ళీ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా తందనేశలిని ప్రజల మధ్య ముద్ర వేసుకుని వాళ్ళ కార్యకర్తలు కూడా వెనుదిరిగిన కార్యకర్తలు కూడా ఆయన సొంతం కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో అలాంటి నాత బీసీ నాయకుడు మొట్టమొదటి బహుజనవాదాన్ని తన భుజాన పైన వేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు మనతో పాటు ఉన్నాడు. ఆయన అన్న వెల్కమ్ టు మా స్టూడియో అన్న. మొదటిసారి మీరు మా స్టూడియోకి వచ్చిండ్రు అన్న. మీరు స్టార్టింగ్లో చూసుకుంటే గద్వాల నియోజకవర్గానికి పరిచయం అయ్యారు. మొట్టమొదటిసారిగా మీ మాదాశ కురువలను ఎస్టీలో చేర్చాలనే ఉద్యమం అనుకుంటా నాకు తెలిసి. ఆ తర్వాత గద్వాల జిల్లా కోసం ఆ తర్వాత మీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. అంటే ఎలా అనిపిస్తుంది అన్న గద్వాల నియోజకవర్గం? సంతోషం. ఎందుకోసం అంటే మొదటి నుంచి మేము విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి కూడా కొంత సామాజిక స్పృహతో తెలంగాణ రావాలని, తెలంగాణ రాష్ట్రం కోసం కూడా పాలు పంచుకోవడం జరిగింది. తర్వాత అనేక ఉద్యమాలలో పాలు పంచుకుంటూ, సామాజిక ఉద్యమాల్లో పాలు పంచుకుంటూ, ముఖ్యంగా వీకర్ సెక్షన్స్ పట్ల ఈ ప్రాంతంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక బడుగు బలహీన వర్గాలకు నాయకత్వం రావాలన్నటువంటి ఆలోచనతో మేము అనేక పోరాటాల్లో పాలు పంచుకోవడం జరిగింది. అక్కడ మా విద్య కంప్లీట్ అయిన తర్వాత గద్వాల నియోజకవర్గానికి వచ్చిన తర్వాత అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము జిల్లాలు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి క్రమంలో గద్వాలను జిల్లాగా ప్రకటించకపోతే ఇక్కడ కూడా భాగస్వామ్యమై పెద్ద ఎత్తున మా గొంతును కూడా గట్టిగా వినిపించడం జరిగింది. తర్వాత 2018లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక నాయకత్వం, ఒక బహుజన నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ద్వారా మేము నామినేషన్ వేసి మేము గట్టిగా తిరుగుతూ ప్రజల తరఫున ఇక్కడ వాయిస్ వినిపిస్తూ, తర్వాత అక్కడ మాకు అనుకున్న ఓట్లు రాకపోయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నడిగడ్డ హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, సీడుపత్తి రైతుల సమస్యలు కావచ్చు, విద్యా వైద్యం విషయాలు కావచ్చు, ప్రజలను చైతన్యం చేయడం విషయంలో కావచ్చు, అనేక అంశాలలో మీకు తెలిసిన విషయమే అనేక అంశాలుగా పోరాటాలు చేసుకుంటూ వచ్చినాం. మనం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మేము ఇండిపెండెంట్గానే. ఇంకొక విషయం, దీంట్లో మిమ్మల్ని అప్సెట్ చేయకుండా అయితే ఎవరు ఉండలేకపోతారు చాలామంది. అంటే మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చాలా అంటే హార్ట్ఫుల్గా వర్క్ చేసే వాళ్ళు చాలామంది. అంటే ప్రతి గ్రామంలో కూడా మిమ్మల్ని లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు 2023 నవంబర్ డిసెంబర్ ఎలక్షన్ జరిగిన ఎలక్షన్లో ప్రతి విలేజ్లో కూడా మీ కార్యకర్తలు ఎంత కరడు కట్టిన ఎందుకంటే ఈ మాట ఎందుకు వాడుతున్నా అంటే అంత హార్ట్ఫుల్గా వర్క్ చేసే కార్యకర్తలను ఎలా సంపాదించగలిగారు మీరు? అంటే మొట్టమొదటిగా నేను వాళ్ళ కోసం వాస్తవంగా చెప్పాలంటే ఏ పార్టీ కూడా అంత కరడు కట్టిన కార్యకర్తలు లేరే అనుకుంటున్నాను నాకు తెలిసి మన గద్వాల నియోజకవర్గం. అది మాకు చాలా గర్వకారణం నాకైతే. ఎందుకోసం అంటే నేను మొదటి నుంచి కూడా వాళ్ళకు ఇక్కడ ఎందుకోసం అంటే ఇక్కడ ఒక ఆత్మగౌరవం లేదు, ప్రజల పట్ల ప్రశ్నించే గొంతుక లేదు. ఏ చిన్న పంచాయతీ చేయాలన్నా కూడా మీడియేటర్స్ కావాలా, అట్లాంటిది నేను నేరుగా వాళ్ళతో కనెక్ట్ అయ్యి నేరుగా మా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళకు రెస్పెక్ట్ చేస్తూ, నేరుగా ఏ చిన్న పని చేసి పెట్టినా కూడా వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా, కానీ మేము కూడా అంతే హార్ట్ఫుల్గా పనిచేయడం, వాళ్ళు కూడా అంతే హార్ట్ఫుల్గా పనిచేయడం, ఒక చిత్తశుద్ధితో, నీతితో, నిజాయితీతో ఒక నాయకత్వం ఉంటే కార్యకర్తలు కూడా అంతే చిత్తశుద్ధితో మన వెనుక ఉంటారు అని చెప్పడానికి ఈ ఉదంతం అంతా. 100% అన్న. ఇంకొకటి, మీకు లాస్ట్ టైం ఎలక్షన్స్ ఓట్లు 2018లో 2400 ఎంత వచ్చినాయి ఓట్లు, 1400 నుంచి 2000 మధ్యలో ఓట్లు వచ్చినాయి. అదే సందర్భంలో 2018 ఎలక్షన్ తర్వాత 2023లో ఒకేసారి మీకు 13 నుంచి 14,000 మధ్యలో ఓటు బ్యాంకు సంపాదించగలిగారు. అయితే ఈ ఓటు బ్యాంకు అంటే తక్కువ అనుకుంటున్నారు. అసలు బీసీ నాయకత్వం బలపడలేదా గద్వాల నియోజకవర్గం? అసలు ఏం జరిగింది అంటే ఓట్లు తక్కువ రావడానికి కారణం? వాస్తవానికి బ్రహ్మాండంగా బలపడింది. ఎక్కడ కూడా అందరిలాగా మేము ఓటుకు నోటు అని మధ్యమని అట్లా పంచకుండా నీతితో నిజాయితీతో వేసుకున్నటువంటి ఓట్లు కాబట్టి చాలా గర్వకారణంగా ఉన్నది, సాటిస్ఫాక్షన్గా ఉన్నది. ఇక్కడ ఏమవుతుందంటే అవతలి వాళ్ళకు వచ్చినాయి ఓటుకు నోటు ద్వారా వచ్చిన ఓట్లు అంటారా? వాళ్ళకు నిరభ్యంతరంగా నేను చెప్పగలుగుతా, దాంట్లో డౌటే లేదు. అందరూ కూడా నేను గుండె మీద చేసుకొని చెప్తాను, నేను ఎక్కడ ₹1 కూడా పంచలేదు అనే విషయం ఎక్కడ కూడా నేను పంచలేదు. మరి మీ అందరికీ కూడా తెలుసు. మీరు ఎందుకోసం అంటే చాలా గ్రౌండ్లో తిరుగుతుంటారు, చాలా విషయాలు ప్రజల నుంచి సేకరిస్తుంటుంటారు. అట్లాంటి క్రమం లోపల ఈ ప్రాంతంలో రంజిత్ కుమార్ లాంటి వ్యక్తి వస్తే మాకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి కొంత నియంతృత్వ పోకడున్నటువంటి కొన్ని వర్గాలు కావచ్చు, ఈ భూస్వాములు కావచ్చు, ఈ ఫ్యూడల్ భావాలన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా కలిసి రంజిత్ కుమార్ లాంటి వ్యక్తి వస్తే మమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో రాకుండా ఉండడానికి అనేక రకాలుగా మాకు కూడా ప్రధాన పార్టీ నుంచి రాకుండా టికెట్ రాకుండా అడ్డుకోవడము, తర్వాత మా వెనక పార్టీ లేదని ప్రచారం చేయడము, తర్వాత ఎవరో డబ్బులు ఇస్తే తీసుకొని ఓడించడానికి ప్రచారం చేసి అనేక రకాల ఊహల మధ్య మాకు అంత ఓటింగ్ వచ్చింది. సేమ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అవతల కాంటెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా మాకు కొంత మైనస్ అయినాయి. లేకపోతే మా అంచనా ప్రకారం ఖచ్చితంగా మాకు 30,000 నుంచి 40,000 రావాలి, మాకు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే. వస్తుంది
వస్తుందని మేము కూడా భావించాం. 30,000 కానీ మినిమం 30,000 ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఎక్కడ కూడా ఎందుకోసం అంటే వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉన్నది. అది ఏదైనా కానీ చెడైనా మంచైనా చాలా బ్రహ్మాండంగా వ్యాపింపజేసి ఒక నెట్వర్క్ వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి నిర్మించుకున్నారు. కాబట్టి వాళ్ళ నెట్వర్క్ ద్వారా బలంగా మా మీద అపవాదం చేసినారు. ప్లేన్గా ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజన్ అయినారు. కానీ లేకపోతే మాకు ఇంకా బలమైనటువంటి ఓటు వచ్చేది. ఈ వచ్చిన ఓటుతో కూడా నేనేం తక్కువ అనుకోవడం లేదు. ఎందుకోసం అంటే చాలా నీట్గా ఒకవైపు మద్యం ఏర్లై పారుతున్నటువంటి సందర్భంలో, డబ్బులు ఇస్తున్నటువంటి సందర్భంలో అవి ఏమి తీసుకోకుండా స్వచ్ఛందంగా నాకు పని చేస్తున్నా ఎంట తిరుగుతూ ఓట్లు వేయించినటువంటి కార్యకర్తలకి క్రెడిట్ దక్కుతుంది. అదే ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2023 ఎన్నికల్లో ప్రధానంగా ఓటమికి మీరే కారణం అని చెప్పేసి ఎలక్షన్ల ముందు కూడా మిమ్మల్ని సంప్రదించినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంప్రదించినట్టు కూడా వాళ్ళ తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత మీకు సమ్ అమౌంట్ కూడా వాళ్ళు ఇస్తామని అన్నట్టు, అది వాస్తవమైన ₹1 సంథింగ్ 2 కోట్లు ఇస్తామన్నా మీరు వాళ్ళ పార్టీ వైపు మొగ్గు చూపలేదని చెప్పేసి. ఇక్కడ రాజకీయాలు మేము చేసేది డబ్బుల కోసం కాదు, అంటే మద్దతు ప్రకటించడానికైనా దేనికైనా మేము కొన్ని డిమాండ్స్ వాళ్ళు అడిగిన మాట ఎవరు అడిగారంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ తరఫు నుంచి మాకు ఎట్లాంటి ప్రపోజల్స్ రాలేదు. ఎవరో వాళ్ళు ఒక గౌరవప్రదంగా కూడా మమ్మల్ని కాంటాక్ట్ కావడానికి కూడా ప్రయత్నం చేయలేదు. వాళ్ళకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్నట్టు ఉంది. మాకు ఒక అధిష్టానం నుంచి పై వైపు నుంచి మాట వచ్చినటువంటి మాట వాస్తవం. మీకు భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు కల్పిస్తాం, సముచిత స్థానం ఇస్తాం, గౌరవం ఇస్తామని కూడా చెప్పినప్పటికీ మేము నిరూపించుకోవాల్సిన రాజకీయంగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయంగా రాబోయే రోజుల్లో పునాదులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో మొదటి నుంచి మేము కదా ఈ ప్రాంతంలో నిలబడి కొట్లాడి వాదాన్ని నిలబెట్టింది మేము కదా. నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకోసం అంటే అది మీరు చెప్పాలి. మేము ఈ ప్రాంతంలో ఊరూర తిరుగుతూ పల్లెనిద్రలు చేస్తూ పాదయాత్రలు చేస్తూ ఓటు చైతన్య యాత్రలు చేస్తూ 2018 నుంచి కూడా అలుపెరగకుండా వచ్చే సంవత్సరమే వచ్చే 6 నెలల్లో ఎన్నికలు ఎట్లుంటాయి ఆ రకంగా 2018 నుంచి మొన్నటి ఎన్నికల వరకు కూడా కంటిన్యూగా ప్రజల మధ్యనే ఉన్నాం. అనేక సమస్యల గురించి కొట్లాడినాం. సరే మాకు డబ్బు ఉందని ఏదో పదవి ఉందని దేని ద్వారా వచ్చి సడల్గా గద్వాల ఒక స్థానికేతరులు వచ్చి ఇక్కడ ఎవరో బీసీలు లేరని, ఇక్కడ ఎవరో ఏ నాయకత్వం లేదని, మేమే ఇక్కడ ఉద్ధరించడానికి వచ్చామన్నట్లు వచ్చి ఈరోజు మేమే అసలైనటువంటి బీసీ వాదులు మిగతా వాళ్ళు ఎవరు కాదు అనే రకంగా ఏదైతే మాట్లాడినారో అది అభ్యంతరకరం నాకైతే. ఎందుకంటే మేము మొదటి నుంచి కొట్లాడింది మాకు ఆ రైట్ ఉన్నది. మీరు మొన్నటిదాకా ఎక్కడెక్కడో తిరిగి ఎవరి ద్వారా మీరు పదవులు తెచ్చుకొని మీరు మా మీద అపనిందలు వేయడం, అది వాళ్ళ చేయడం, వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పోయినమాట. నేను ఒకటే చెప్పానండి, నేనేం చెప్పినానంటే నేను సీడ్ మాఫియాకు వ్యతిరేకంగా కొట్లాడిన ప్రాంతం, అదే సీడ్ మాఫియా మీ దగ్గర ఉన్నది. ఒకవేళ నిజంగా రావాలంటే నేను అన్కండిషనల్గా ఏ కండిషన్ లేకుండా ఎవరైతే ఆ సీడ్ మాఫియా ఉన్నారో వాళ్ళు పక్కకు పెట్టండి అని చెప్పిన. ఈరోజు నేనైనా గీత గీసి కొట్లాడుతున్నా, మీరు అవసరమున్నంత వరకు దగ్గర పెట్టుకుని అవసరమైన తర్వాత కాలుతుంది అంతిమన్నా. అది ఏం గౌరవం? కొట్లాడితే బరాబర్ మీకు ఇంటి నాకు పడదన్నప్పుడు అవతల ఉండి కొట్లాడాలి. అవసరమున్న రోజులు దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ అవసరంతోనే ఓట్లు వేయించుకున్నారు, పార్టీ వాళ్ళ ఓట్లు వచ్చినాయి, వాళ్ళ వల్లనే మీకు ఓట్లు వచ్చినాయి. కాస్త కూస్తో ఆ ఓట్లు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరే కాలుతుందని పంపిస్తారు. అది కాదు కదా మా సిద్ధాంతం. అవుట్ రైట్గా ఒక రకంగా కొట్లాడాలి. మీరు మాకు పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదు. మేము ఈ ప్రాంతంలో నిజమైనటువంటి బీసీ బిడ్డలుగా మీరే బీసీ బిడ్డ మీతో ఏం కాదా అంటే చూసాం. మీరు ఆ రోజు మరుసటి రోజు మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుతో కొడతా అని చెప్పి అంటే కొంత ర్యాష్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అంటే బాధ అనిపించింది. మీ వ్యక్తిత్వ హరణం చేస్తే తట్టుకోలేము. ఎందుకోసం అంటే ఒకవేళ నిజంగా తీసుకునేంటే చెవులు మూసుకునేటోళ్ళం, కళ్ళు మూసుకునేటోళ్ళం. అరే అది ఏమి తీసుకోకుండా మమ్మల్ని ఈ రకంగా చేసి నిజంగా యువతలకు ఈరోజు గెలిచినటువంటి వ్యక్తి మరి 97,000 ఓట్లు ఎంచుకున్నాడు కదా. మరి దాంట్లో బీసీలో ఉన్నాయి, ఎస్సీలో ఉన్నాయి, ఎస్టీలో ఉన్నాయి, నీ కులంలో ఉన్నాయి, నా కులం, అందరూ మన కులం అన్నీ ఉన్నాయి కదా. మరి ఆ ఓట్లలో నువ్వు తీసుకోలేక నువ్వు ఓడించంటే పరుగు పందెంలో అందరూ ఉంటారన్న. దాంట్లో ఎవరు పరిగెత్తుతారనేది చూసుకోవాలి. కానీ నువ్వు ఉండొద్దు నేను ఒక్కనే ఉండాలి, నేనే గెలుస్తా అంటే అది ఎట్లా పరుగు పందెం అవుతుంది? అందరూ ఉంటారు. ఇంకా 4 30 మంది కూడా రావచ్చు రేపు భవిష్యత్తులో లోపల నాదే కరెక్ట్ అయిన వాదం అని చెప్పేసి దాంట్లో నువ్వు నిరూపించుకొని నువ్వు సక్సెస్ కావాలి. కానీ నా సక్సెస్ కాకపోతే ఇంకొకరి మీద సక్సెస్ అయితే అది నాది, సక్సెస్ కాకపోతే అది వాళ్ళ తప్పని ఇంకొకరి మీద నెట్టేయడం అనేది సరైనటువంటి విధానం. అంటే ఇప్పుడు మీకు గత ఎన్నికల్లో 2,000 ఓట్లు వచ్చినాయని చెప్పేసి 2,000 ఓట్ల మనసు ఏం చేస్తారులే అని చెప్పేసి గద్వాల కాన్స్టిట్యూన్సీలో కూడా ఆ రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా జరిగింది. ఎందుకోసం అంటే అప్రోచ్ అయ్యేటప్పుడు నువ్వు సర్పంచ్ క్యాండిడేట్గా మీరు గ్రామాల్లో నిలబడినప్పుడు మీరు నా దగ్గరకు వస్తారు. ఒకసారి నా కోపంతో ఉంటే నువ్వు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదని అరుస్తా. రెండోసారి వస్తారు, మూడోసారికి తగ్గకపోయినా కూడా నీ ఎంట ఉన్న జనంకి ఏమంటారంటే ఓవర్ చేస్తున్నాడు అబ్బా రంజిత్ కుమార్ కూడా 3 సార్లు ఇంటికి పోయి పాపం రాఘవన్న ఇంటికి పోయి అడిగితే కూడా ఎందుకు వినలేదని ఒక మాట అయితే వస్తుంది. కనీసం మీరు అట్లా రాలేదు, నా ఇంటి అడ్రస్ తెలియదా? అందరి దగ్గర పోయి మీరు అందరి కాలు మొక్కొచ్చారు, వాళ్ళు మీకు ఒక 10 ఓట్లు కూడా వేయించలేదు, వాళ్ళ దగ్గర పోయించారు. కనీసం నా ఇంటి అడ్రస్ తెలుసు, నా దగ్గరికి రావాలి కదా క్యాండిడేట్ భర్త కానీ రావాలి. వాళ్ళు ఎవరు రాలేకపోగా ఎవరినో 1-2 పర్సన్స్ పంపించి వాళ్ళు కూడా వచ్చి లేదు మేము కులమూలం నీ దగ్గరికి అడగడానికి వచ్చినాం, ఆయన ఏం పంపలేదు కానీ జస్ట్ అడగడానికి వచ్చినామని వాళ్ళ మాట తీరు ఇంకొక అభ్యంతరకరంగా ఉంది.
సో నేను గట్టిగా చెప్పిన, నేను 2018లో నిలబడినప్పుడు మరి మీరు ఎక్కడ పోయినారు? అవును. అప్పుడు లేదా ఆ రోజు కులం లేదా? ఆ రోజు కూడా ఉన్నది. ఆ రోజు నేను కులం కోసం కొట్లాడినా. ఈ రోజు వరకు నేను కొట్లాడే బీసీ ఎస్సీ ఎస్టీ లోపల పేద వర్గాల లోపల కులం కూడా ఉంటుంది కదా. బట్ నేను ఆ రోజు కొట్లాడినా. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు మీరు లేరు, నా ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మీరు ప్రశ్నించలేదు, అనేక రకాలుగా నా మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు, అనేక రకాలుగా ఇబ్బందులు పడినప్పుడు ఏ రోజు మాట్లాడకుండా ఎన్నికలప్పుడు మాత్రమే మేము బీసీలో నువ్వు నా ఇంట రావాల్సిందే, మాకు టికెట్ వచ్చింది అని అనడం తప్పు అని నేను అంటున్నాను. అయితే దాని సందర్భంలో కూడా అన్ని ఓట్లు రావడానికి కూడా డబ్బే ప్రధానంగా వచ్చింది. 2000 అంటే మీ దగ్గర మీరు అలాంటి ప్రయత్నాలు చేయదా? మీరు అంటే ఇందాక చెప్పినారు కదన్న మీరు 2000 ఓట్లు వాస్తవం. చాలా మంది వాళ్ళ ఇంట చుట్టూ ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కొంత మాఫియా బ్రోకర్స్ కొంతమంది ఉన్నటువంటి వాళ్ళే ఆయనకి ఎంత 2000 పడితే 3000 ఎగ్జాక్ట్లీ చెప్పినారు. మీరు ఆ మాట అన్నారు, రెచ్చగొట్టినారు ఒక రకంగా. ఆయన ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి దోపిడీ చేసేటువంటి ఒక మూట రంజిత్ కుమార్ లాంటి వ్యక్తి వస్తే మా ఆటలు సాగవనే ఉద్దేశంతో ఆయన ఎంత 2000 పడతాయి 1500 పడతాయి ఆయనకెందుకు, ఆయన దగ్గరికి మనం ఎందుకు పోవాలనేటువంటి తత్వంతో ఆ రోజు వాళ్ళు ఆ రకంగా మమ్మల్ని అవాయిడ్ చేయడం. మాకు మేము అంతా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని మీ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం కూడా ఏమున్నది. కాబట్టి మేమేందో నిరూపించుకోవాలా, మా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఏదో చూపించాలనే తపన తప్ప ఎవరినో ఓడించడానికి కాదు, ఎవరినో గెలిపించడానికి కాదు. అని ఇంకోటి ఇప్పుడు సీడ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీరు సీడ్స్ పైన యుద్ధం చేశారు, సీడ్ మాఫియా పైన మీరు యుద్ధం చేశారు. అదే సీడ్ మాఫియాలో మీరు కూడా భాగస్థులయ్యారని చెప్పేసి గద్వాల్లో ఒక టాక్ అనిపించింది. అది ఇప్పుడు కాదు, గత కొన్ని రోజుల క్రితం. దానిపైన ఏమంటారు? అంటే చాలా రకాలుగా చాలా కామెంట్లు అయితే వినిపించినాయి కూడా. అయితే మేము సీడ్పత్తి రైతు ఉద్యమం చేసినప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి రైతులకి ఇక్కడ ఎవరైతే సీడ్ మాఫియాను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారో కొంతమంది వ్యక్తులు, ఆ కొంతమంది వ్యక్తులు మా రైతులను ఐడెంటిటీ చేసి మేము మీకు ఫౌండేషన్ సీడ్ ఇవ్వము, మీరు ఎక్కడికైనా పోయి తెచ్చుకోండి అని అభ్యంతరం వాళ్ళని తోసిపుచ్చితే అప్పుడు నా దగ్గరకు వచ్చి అయ్యో మేము ఉద్యమంలో భాగస్వాములు అయితే మాకు ఈరోజు సీడ్ గింజలు దొరుకుతలేవున్నా, ఏది మా పరిస్థితి, వాళ్ళ దగ్గర మేము అప్పులు ఉన్నాం, మళ్ళీ పెట్టాలా, మళ్ళీ పండించి కడితేనే అవుతుంది, లేకపోతే వచ్చే సంవత్సరం వచ్చి చేను రాసి అనుకుంటుంటాం మా ముందర, ఏం చేయమంటారు అని అడిగినప్పుడు ఇది కరెక్టే కదా అని చెప్పేసి నేను కంపెనీలను అప్రోచ్ కావడం జరిగింది. కంపెనీలో అప్రోచ్ అయ్యి మా దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు, ఒక 100 మంది రైతులు ఉన్నారు, మీరు ఇవ్వండి నేరుగా వాళ్ళకి ఇవ్వండి, నేను అష్యూరెన్స్ ఇస్తా అంటే 100 మందికి ఇచ్చే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మీరు గ్యారెంటీ ఉంటా అంటే మీరు ఎవరైనా మీరు అగ్రిమెంట్ ఒక వ్యక్తికి ఇస్తాం, మీరు రైతులకే ఇచ్చేసుకోండి, నేరుగా మేము ఎట్లా ఇస్తాం మీరు అట్లా ఇచ్చుకోండి, కానీ మేము 100 మందిని అడగం, మీరు బాధ్యులుగా ఉంటారు అన్నప్పుడు రైతుల తరఫున బాధ్యులుగా ఉండడానికి రెడీ అని చెప్తున్నా. రెడీ అని చెప్తున్నటువంటి సందర్భంలో ఒకరిని ముందుంచి ఆయన ద్వారా వాళ్ళకి ఇప్పించాం. నేరుగా కంపెనీలు ఏ ప్రయోజనాలు ఇస్తే అవి పోయినాయి. మధ్యలో కమిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు పేమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా ఒక 4 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు ఎక్కువ మార్జిన్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ చేస్తే అప్పుడు నేను సీడ్ మాఫియా కింద ఆర్గనైజర్ కింద నేను జమ కొట్టవచ్చు. నేను మీడియేటర్గా ఉండి నేరుగా రైతులకు ఇప్పించిన, నేను రూపాయి ఇంట్రెస్ట్తోనే వాళ్ళకి రైతులకు ఇప్పించిన, పైసలు ఎప్పుడు కంపెనీ ఇచ్చినట్టనే వాళ్ళకి పైసలు చేసిన, ప్రైస్ ఎక్కువ వచ్చింది, మిగతా వాటికంటే ప్రైస్ ఎక్కువ వచ్చింది, ఏమిటే చెప్పినాం. మేము లక్షలు అయితే ఇవ్వలేము, కంపెనీ ఏమి ఇస్తే అది మీకు తీసుకొని ఇస్తాం. అయితే వాళ్ళకంటే ఇప్పుడు మిగతా ఆర్గనైజర్ల కంటే మీరు డిఫరెంట్గా ఉండి రైతులకు విత్తనాలు ఇవ్వట్లేదు కాబట్టి మీరు నేరుగా రైతులకు ఇప్పించాం. మధ్యవర్తిగా నేను నిలబడడం వల్ల కొంతమంది ఏమనుకుంటే 5,000 ఎకరాలు 3,000 ఎకరాలు నేను ఇప్పించింది మా అంటే 100 మంది రైతుల కంటే ఎక్కువ లేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక 100 మంది ఎకరాలు అంటే 100 ఎకరాల లోపే ఇప్పించేట నేను. ఇది మీరు నేను ఏమనంటే నేను బయట పెట్టండి, అదే అసాధ్యమా, కంపెనీలు ఉన్నాయి, అందరు ఉన్నారు, ఆర్గనైజర్లకు కూడా తెలిసింటారు కదా. ఈ రోజైతే ఏ మాఫియా అయితే నా పైన ఆరోపణలు చేస్తూ వాళ్ళు కూడా చెప్పొచ్చు, లేదని చెప్పేసి ఆరోపణలతో ఉన్నాయి. ఆరోపణలు చేయడం కదా, వాస్తవాలు కూడా బయట పెట్టవచ్చు, మీ చేతిలో ఉన్నదంతా. అదే పక్కకు ఇప్పుడు సీడ్ రైతులకు అండగా ఉన్నారు, అదేవిధంగా మీ సామాజిక వర్గానికి ఎస్సీ ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ అడుగులేశారు. ఇప్పుడు అంటే ఒక పార్టీలో కాకుండా మీరు సొంత ఏజెండాతో వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా మీరు రాజకీయ అడుగులు ఎటువైపు వెళ్ళబోతున్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నటువంటి తరుణంలో అందరూ అప్రోచ్ అయినారు, అందరూ అభ్యర్థులు మల్లురవి గారు కూడా ఇంటికి వచ్చారు. నేను ఒకటే చెప్పిన, నేను ఇప్పుడు కాంగ్రెస్లో మీరు చేరితే నాకు సముచిత స్థానం ఇవ్వగలుగుతారా అంటే వాళ్ళు అక్కడి నుంచి పెద్దగా ఆన్సర్ రాలేదు. స్థానికంగా వీళ్ళు అడ్డుపడుతున్నారు అటువంటి పరిస్థితి. ఈయన వస్తే మాకేదో అవుతుందని చెప్పేసి ఇన్సెక్యూర్గా ఫీల్ కావడం, ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం మద్దతు ఇస్తే, ఎందుకోసం అంటే ఇన్ని రోజులు నేను తిరుగుతున్నటువంటి రాజకీయ కార్యకర్తలను కాపాడుకోవాలా, రాజకీయ భవిష్యత్తును చూసుకోవాలా, వీటితో పాటు ప్రజల వైపున నిలబడి కొట్లాడగలుగుతామా, ప్రశ్నించగలుగుతామా, ఆ అవకాశం ఈ పార్టీలో ఉంటుందా లేదనేది ఆలోచించగలరు. ఈ 3 అంశాలు నేను ఆలోచించిన తర్వాత వాళ్ళ వైపు నుంచి ఎట్లాంటి అస్యూరెన్స్ రాకపోగా ఊరికే వచ్చి మీరు మద్దతు ఇవ్వండి చాలు అనే కాడికి వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు అది సరైన విధానంగా అనిపించలేదు. ఓకే మద్దతు ఇచ్చినా లేదు లోకల్ బాడీస్ ఎన్నికల లోపల మాకు ఏమైనా సముచిత స్థానం ఇస్తారా అంటే నువ్వు ఇన్ని సీట్లు తీసుకో, ఒక 10 ఎంపీటీసీలు తీసుకో, 10 సర్పంచులు తీసుకో, ఒక జడ్పీటీసీ తీసుకో, కనీసం అదనే
చెప్పగలుగుతారంటే ఎక్కడ కూడా లేదు. కేవలం అభ్యర్థికి మాత్రమే ఆ తపన ఉన్నది తీసుకోవాలి మద్దతు. ఎందుకోసం అంటే ఆయనకు అవసరం కాబట్టి. మిగతా వాళ్ళకి అందరూ కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నం అది బహిరంగంగా తెలిసినటువంటి రాష్ట్రం. సో తర్వాత దెన్ బీజేపీ వాళ్ళు కూడా అప్రోచ్ కావడం జరిగింది. నేను ఒకటే చెప్పిన మా కండిషన్ పార్టీలోకి రావాలనుకుంటే పార్టీ ఇక్కడ ఈ గతంలో బీజేపీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పక్క పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళినారు కాబట్టి మాకు ఆ పార్టీ పద్ధతులు అప్పచెప్పగలిగితే కనుక ఖచ్చితంగా మేము పార్టీ కోసం పనిచేస్తాము. ఆ పార్టీ పనిచేస్తున్నటువంటి క్రమంలో మాకు సముచిత స్థానం ఇవ్వగలిగితే, మాకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వగలిగితే, లోకల్ బాడీస్ ఎన్నికల్లో మా క్యాడర్కి రేపు రాజకీయంగా వాళ్ళకి స్థానం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మాకు మా వర్గాలకు ఇంత ప్రియారిటీ ఇవ్వాలా, పార్టీ బాధ్యతలు కూడా మాకు ప్రధానంగా అప్పచెప్పగలిగితే మేము బలంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు సీడ్ మాఫియా పైన కొట్లాడే విషయంలో రాజు లేదు, దాంట్లో అబ్జెక్షన్ ఉండకూడదని కూడా చెప్పినాం. వాళ్ళు కొంత సానుకూలంగా స్పందించినారు. సరే సానుకూలంగా స్పందించిన నిన్న అప్రోచ్ అయినారు, నిన్న మాట్లాడుతున్నటువంటి తరుణంలో పార్టీలోకి మేము పెట్టినటువంటి కండిషన్స్ అని కాదు కానీ మేము పెట్టినటువంటి అంశాలను వాళ్ళు సానుకూలంగా పరిశీలిస్తే పోయే అవకాశాన్ని పరిశీలిస్తాం. ఎందుకోసం అంటే ఈరోజు మాకు ఒక వేదిక కావాలా, మా క్యాడర్ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నది. అన్న మేము గ్రామాల లోపల మమ్మల్ని అంతా డిస్టర్బ్ చేస్తున్నారు, మీకు వేదిక లేదని అన్నటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఏదో ఒకటి వాళ్ళని కాపాడుకోవాలా, ఆ వర్గాలను మనం ఏవైతే ఏ రాజకీయ కార్యకర్తలతో వాళ్ళని కాపాడుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తాం. ఇప్పుడు మీ కార్యకర్తలు ఉన్నారు కదా, ఇప్పుడు కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా గొడవలు కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు ఆ కార్యకర్తలలో ఎలా కాపాడుకుంటారు మీరు? అంటే ఒక పార్టీ లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొస్తుంది. ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, మనము నార్త్ తెలంగాణ పోతే వేరే పార్టీ నాయకులు కానీ వేరే పార్టీ కార్యకర్తలు కానీ మిగతా ఏదైనా సరే కొద్దిగా ఉద్యమాలు, అదేవిధంగా రాజకీయ కొద్దిగా 6 గ్యారెంటీలో ఉన్నాయి సంథింగ్. ఇప్పుడు ఆర్గానిక్ క్యాన్సర్ అవి సరిగా అమలు కాకపోతే వాటి పైన గలమెత్తిన వారిపైన కేసులు పెట్టి, అంటే ఒకప్పుడు కేసులు పెడితే డైరెక్ట్ జైలుకో ఏదో జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసులతో కూడా కొట్టించే పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. వాటిపైన మీరు ఏమంటారు? అంటే ప్రతిపక్ష పార్టీలోకి అట్లా మీ అడుగులు పడితే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. ఎందుకోసం అంటే ఈరోజు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు గగ్గోలు పెట్టి తిరిగి ఈరోజు అదే అధికారాన్ని చేపట్టి మీరు కూడా అదే పంతాన్ని అనుసరిస్తామంటే ప్రశ్నించే గొంతుకగా మాత్రం ఉంటాం. ఇక్కడ ఎవరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం లేదు. ప్రజల తరఫున ఒక వాయిస్ వినిపించేటువంటి క్రమం లోపల, ప్రజా ఉద్యమాలు నిర్మించే క్రమం లోపల పాలకులుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు అణిచివేసే ప్రయత్నం చేస్తాయి. ఖచ్చితంగా ఆ అణిచివేతను లీగల్గా చట్టబద్ధంగా ఎదుర్కొంటూనే ప్రజా పోరాటాలు నిర్మాణం చేస్తూ ప్రజలను అటువైపు అడుగులేపిస్తే ఏ ప్రజా పోరాటాలకైనా ఏ ప్రజా ఉద్యమాలకైనా ప్రభుత్వాలు మెడలు తలవంచక తప్పదు. కాబట్టి వాటిని అన్నింటినీ ఎదుర్కొనడానికి సంసిద్ధంగానే ఉన్నాం. ఎవరు భయపడతారు? ఏదో మర్డర్లో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటోళ్ళు భయపడతారు. మాకేమవసరం? బరాబర్గా ప్రజల తరఫున మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ప్రశ్నిస్తాం. మీరు ఏవైతే గతంలో చెప్పినారో ఏవి చెప్పి ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారో మీరు వాళ్ళని ఏమని తిరిగి మీరు ఏ వైఖరి అవలంబిస్తున్నారో ఒకటే. ఇప్పుడు భవన్లకు మనం పేర్లు మార్చినంత మాత్రాన మనం సామాజిక తెలంగాణ సాధించినట్టు కాదు. బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకు మీరు ఏం చేస్తున్నారని అడుగుతాం. ఒకటి మేము దాన్ని తీసేసి ఈరోజు తెలంగాణ జ్యోతిబాబు పూలే భవన్ అని మార్చినంత మాత్రాన దానికి వచ్చే ఒరిగేది ఏముండదు. ఆయన ఆలోచన విధానం ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనేది కూడా మేము ప్రశ్నిస్తాం బరాబర్గా. అయితే మీ కార్యకర్తలలో భయపడే కార్యకర్తలు ఎవరు లేరు నాకు తెలిసిన అయితే చాలాసార్లు చూసా. కాబట్టి చాలా అంటే ఫేజ్గా ఉంటారు, ధైర్యవంతులు ఉన్నారు అందరూ. ఆ భయం అయితే మీకు లేదు, అంత పవర్ఫుల్ క్యాండిడేట్స్ మీ దగ్గర ఉన్నారు. ఇంకొక విషయం కూడా అప్సెట్ చేయాలి, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారన్నా ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీ గ్రూప్ ఉందో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఎవరు ఉన్నారో మీ దగ్గర వాళ్ళు కంటిన్యూగా ఉన్నారు. మీ నుంచి పక్కకు ఒక్కరు కూడా ఎవరు లేరు. అదే వేరే రాజకీయ పార్టీ నాయకులు చూస్తున్నాం, అధికారంలోకి వచ్చిందని చెప్పి ఈయనతో ఏముంటుంది, అక్కడ పోతే మనకు కొద్దిగా లాభపడవచ్చు అనే ఆలోచన. కానీ మీ కార్యకర్తలు అలా లేరు. ఖచ్చితంగా మీకు అట్లేం కాదు. కానీ ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ ఈరోజు గద్వాల మీటింగ్ ఉంది, ఆ బీజేపీ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతున్నారా? లేదండి, ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. ఇక జాయిన్ కావాలనేది నిర్ణయం తీసుకోలేదు. జాయిన్ కావడమా మద్దతు ఇవ్వడం అనే అంశాల మధ్యనే మీమాంసగా ఉన్నాము. కొంత నిన్న రాత్రి నుంచి చర్చలు చేస్తున్నాము, మాట్లాడుతున్నాము. మాకు వెల్ విషర్స్ ఉంటారు, శ్రేయభిలాష్ ఉంటారు. ఇట్లాంటి అడుగులు వేస్తే భవిష్యత్తు ఉంటుంది, కార్యకర్తలను కాపాడుకోగలుగుతాం, అట్లాగే కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు ఇవ్వగలుగుతాం, ప్రజల సమస్యల గురించి కొట్లాడగలుగుతాం. ఈ అంశాలను తప్పనించి వేరే దారిపో. ఇవి 4 అంశాలు ఎక్కడ అవకాశం ఉంటుందో అటువైపు అడుగులేదు. అంటే మీరు మద్దతు ఇస్తున్నట్టయితే వచ్చింది, బీజేపీకి మద్దతు ప్రకటించారు ఆల్రెడీ బేషరతుగా అయితే ఇప్పటి వరకు ఏంటంటే మద్దతు ఇవ్వడానికి సంసిద్ధతని వ్యక్తం చేసినాము. పార్టీలోకి రండి, పార్టీలోకి వస్తే మీకు సంసిద్ధ స్థానం ఇస్తామనే దగ్గర కొంత తర్జన భర్జనలు పడుతున్నాయి. అంటే సంసిద్ధ స్థానం ఇవ్వకపోయినా మీరు మద్దతు ఇస్తారా బీజేపీకి? మాక్సిమం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే పార్టీలో వాళ్ళు సంసిద్ధ స్థానం కల్పిస్తే పార్టీలో లేదంటే మాక్సిమంగా. ఎందుకోసం అంటే ఈరోజు మీరు ఒకసారి పరిశీలిస్తే
నా సిద్ధాంతమే కాకుండా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూడవచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి పరిశీలిస్తే బీజేపీ పార్టీ 4 ఎంపీ సీట్లు బీసీలకు ఇచ్చింది, ప్రధానమైనటువంటి గెలిచే సీట్లు ఇచ్చింది. బీజేపీ పార్టీ ఏబీసీడీ వర్గీకరణకు ఒప్పుకున్నది. మాదిగల డిమాండ్ అయినటువంటి కొన్ని దశాబ్దాల కళ కృష్ణ మాదిగన్న గారు ఎన్నో పోరాటాలు చేసినటువంటి కానీ దానికి వాళ్ళకి అసూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూస్తున్నటువంటి క్రమంలో బీసీ ముఖ్యమంత్రిని గతంలో ప్రకటించారు. రాబోయే రోజుల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి ప్రకటించి ఆ నినాదాన్ని, ఆ జెండాని ఎత్తుకునే అవకాశం ఉంది. ఈ పార్టీలో కొంచెం ప్రతిభగలైనటువంటి వారిని గుర్తించి ఐడెంటిటీ చేయగలుగుతా ఉన్నది. ఇవన్నీ అంశాలు పరిశీలించి దాంతోపాటు మా వాయిస్ కూడా బలంగా వినిపించవచ్చు ఒక ప్రతిపక్ష పార్టీగా అని చెప్పేసి కూడా మేము కొంత ఆలోచన చేస్తుంటాం. రైట్ అన్న, ఇంకొకటి జోగులాంబ గద్వాల జిల్లా కోసం కూడా మీరు కూడా ఉద్యమంలో పాల్పంచుకున్న పరిస్థితి. అదే 33 జిల్లాలను కాస్త ఇప్పుడు 17-15 జిల్లాలు చేస్తామని చెప్పేసి దానికి సంబంధించిన ఒక కమిటీని కూడా వేస్తున్నట్టు నిన్న వార్తలు అయితే చక్కగా. అదేవిధంగా ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి స్వయం సీఎం కూడా అన్న వాక్యాలు. అయితే జోగులాంబ గద్వాల జిల్లా, మీరు ఉద్యమం చేసిన గద్వాల జిల్లా మళ్ళీ వెళ్ళిపోతే దానికోసం మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా దాంట్లో అసలు వెనుదిరగని పోరాటం చేస్తాం. ఏ ప్రజల ఆకాంక్ష వరకైతే ప్రజలు కొట్లాడి కేసులు పెట్టించుకుని అనేక పోరాటాలు చేసినటువంటి ప్రజలందరూ భాగస్వాములై అనేక పార్టీలు, సామాజిక సంఘాలు, కుల సంఘాలు అన్ని భాగస్వామ్యం సాధించుకున్నటువంటి జిల్లాను ఈరోజు తీసేస్తామని చెప్తే దానికి ఎట్లా ఊరుకుంటాం? ఈరోజు రేపు మీరు చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా ఉంటే రేపు అక్కడ ఆయన ముఖ్యమంత్రి వస్తే రాష్ట్రం కూడా కలుపుతారా? మీ చేతుల అధికారం ఉందని చెప్పేసి మరి అట్లే కదా. ఇప్పుడు ఈరోజు మీకు అక్కడ మీ గురువు వస్తాడని చెప్పేసి మీరు రేపు కనుక ఒక ఏపీలో కనుక చంద్రబాబు నాయుడు గారు సాధించి కొట్లాడి అనేక రకాలుగా నిర్బంధాలకు గురై కొన్ని దశాబ్దాల కాలంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తీసుకుపోయి కలుపుతారా? జిల్లాలు కూడా అధికార వికేంద్రీకరణ కోసం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు మనకి దగ్గరలోనే ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ గారు ఉండడం వల్ల నేరుగా వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రజలకు నేరుగా వాళ్ళని అప్రోచ్ అయ్యే అవకాశం వెళ్ళాలంటే 2-3 గంటలు మనకి ఎక్కడో ఇబ్బంది ఉన్నది. అందులో ఈ ప్రాంతం మన గద్వాల ప్రాంతం ఇక్కడ కర్ణాటక బార్డర్లో చివరిగా ఉన్నది. అనేక రకాలుగా ఇబ్బందులు. మనం ఏ లీడర్ ఇక్కడ ఈ లీడర్ల చుట్టూ తిరిగే అవకాశం జిల్లా ఏర్పడినందుకు తగ్గింది. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే నేరుగా కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నారు. అనేక కార్యాలయాలు నేరుగా ఇక్కడికే వచ్చినాయి. అధికారిక వికేంద్రీకరణ జరగడం వల్ల ప్రజలకు కూడా ఒక సౌలభ్యమైనటువంటి పాలన అందుబాటులోకి వస్తూ ఉన్నది. ఇటువంటి తరుణంలో మళ్ళీ మేము వచ్చి మరి జిల్లాలో తీసేస్తామంటే కనుక ఖచ్చితంగా పోరాటానికి సిద్ధం. ఇంకొకటి అనే ఇప్పుడు కాంగ్రెస్ నిన్న ఒక మేనిఫెస్టో వేసేది, తెలంగాణకు ఒక ప్రత్యేకంగా మేము ఇది చేస్తామని చెప్పేసి. అదేవిధంగా 5 న్యాయ సూత్రాలు, ఈ 5 న్యాయ సూత్రాలు, ఈ 6 గ్యారంటీలు, దీని రెండింటికి ఎట్లా ఇప్పుడు మీరు ఏదైతే ప్రజలకు ఏదైతే 5 గ్యారెంటీలు అని చెప్పినారో ఆ 5 గ్యారెంటీలు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. మనం గద్వాల్లో ఉన్నాం కదా, మనం తెలంగాణలో ఉన్నాం కదా, మన దగ్గర 200 యూనిట్లు ఫ్రీ ఎక్కడ ప్రచారం పోతుంటే కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కడైనా ఉన్నదా? లేదు. మహిళలకు ఇస్తున్నటువంటి 2500 అమౌంట్ ఇస్తున్నారా? లేదు. ఎక్కడ కూడా ఒక ఫ్రీ బస్ ఒకటి ఇప్పటికి కనిపిస్తూ ఉన్నది మనకు. ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, కరెంటు కావచ్చు, మహిళలకు 2500 ఇచ్చే విషయం కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఫ్రీ ఇళ్ళు కావచ్చు, ఏవైతే చెప్పినారో ఆ హామీలను అమలుపరచకుండా మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మభ్య పెడుతూ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 10 లోపల చేస్తామని చెప్తూ, నేను ఒకటే చెప్తున్నాను, రుణమాఫీ చేసిన తర్వాతనే లోకల్ బాడీస్ ఎన్నికలకు పోతామని చెప్పమనండి. ఆగస్టు 15 తర్వాత కాదు, అది చేసిన తర్వాతనే మేము లోకల్ బాడీస్ ఎన్నికలకు రమ్మని చెప్పనండి. ఈరోజు మళ్ళీ అవతల వాళ్ళని మీరు రిజర్వేషన్లు ఎత్తేస్తాను వాళ్ళపైన చెప్తూ, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము స్థానిక ఎన్నికల లోపల బీసీలకు రిజర్వేషన్ తగ్గించింది. నిజంగా మీకు బీసీలో ప్రేమ ఉంటే వాళ్ళు తగ్గించినటువంటి కోటని యథావిధిగా మళ్ళీ మేము అమలు చేస్తాం. పూర్వం ఎట్లయితే రిజర్వేషన్ అప్పుడు ఎంత ఉండేనో అదే శాతాన్ని మేము అమలు చేస్తామని చెప్పమనండి. ప్రేమ అది లేదు. కానీ అవతల మీద ఎట్టు తిరిగి బట్టగాల్సి మీద వేస్తూ మేము రాజకీయ పబ్బంగా అడుక్కుంటామంటే ఎట్లయితుంది? ఆ వాటికే దిక్కు లేదు. మళ్ళీ తీసుకొచ్చింది చేసి ఇంకోటి చేస్తామని చెప్పేసి అటువంటి న్యాయం ఏదైతే ఉన్నదో న్యాయ అవన్నీ కూడా 5 న్యాయాలు అనేది కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 5 గ్యారెంటీలు 5 న్యాయాలు అనుకుంటూ వస్తే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆల్రెడీగా. మీరు ఎవరికైతే దొరలకు వ్యతిరేకంగా మేము దొరలకు కొట్లాడినాం, మేము తీసుకొచ్చినాం, గడీలు బద్దలు కొడతామన్నారు. మీరు గడీలు బద్దలు కొట్టిన మాట ఏమో కానీ మీరు మరో గడిని నిర్మించుకుంటున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది కదా. ఇదే విషయంలో కూడా మన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కూడా 8% కమిషన్ అయితే మొత్తం 40,000 కోట్లకు రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నది. గ్రీన్ మ్యాప్ రెడీ చేసి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పార్టీకి దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాలు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, ఇంకా అది ఓపెన్ రాష్ట్రం. ఈరోజు మొత్తం కూడా పార్టీని 2 రాష్ట్రాల నుంచి నమ్మని వెళ్ళి అంత మిగతా మొత్తం పార్టీని కూడా వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికైనా అధికారంలో ఉన్నటువంటి ఈ 2 రాష్ట్రాల నుంచే ఫండింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక అంశాలు మొన్నటువంటి ఆయన బస్ యాత్రలో ఊపడికి తెలంగాణ నుంచే బస్సు పంపించినటువంటి పరిస్థితి ఇక్కడనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంత ఓపెన్ సీక్రెట్ కదా. అని ఇంకొకటి, ఇప్పుడు గద్వాల నియోజకవర్గంలో ఇంకా అంటే ఆ బీసీ వాదం బలంగా ఉందని మీరు అంటున్నారు. ఆ బీసీ వాదం మేము ట్రేడ్ మార్క్ మేమంటే మేము అని చెప్పేసి వేరే పార్టీల నాయకులు కూడా అంటున్న పరిస్థితి. దాంట్లో ఎవరు అసలు గద్వాల్లో బీసీ
ట్రేడ్ మార్క్ ఎవరు? అది మీరే చెప్పాలి. ఎందుకోసం అంటే మేమని నేనైతే అనలేను, కానీ నేను ఎందుకోసం అంటే ఎవరు కొట్లాడినారు, ఎవరి ప్రాంతంలో ఊరూరు తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎవరు ఆ రకంగా కొట్లాడినారు. ఎన్నికలప్పుడు వచ్చి నాకు బీసీకి టికెట్ వచ్చింది నేనే బీసీ వాదిని అంటే కాదు, దాన్ని మేము ఓన్ చేయాలి. అసలు ఏం చేయగలుగుతారు మీరు గతంలో పదవిలో ఉంటూ బీసీలకు ఏం చేయగలిగినారు, ఎస్సీలకు ఏం చేయగలిగినారు, జనంకి ఏం చేయగలిగినారు, అదేం చెప్పకుండా సడన్గా ఈరోజు మీరు ఎట్లా టికెట్ తెచ్చుకున్నారో తెలుసు, ఏ రకంగా మేనేజ్ తెచ్చుకున్నారో తెలుసు, అన్నీ తెలుసు. ఈరోజు వచ్చి తీసుకొని వచ్చి మేమంటే కుదరదు. ఎవరు నిలబడి కొట్లాడి కేసులు చేయించుకుంటూ ప్రజల తరఫున మాట్లాడుతూ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ యాక్సిడెంట్లు జరగవచ్చు, అనేక విషయాల్లో మేము వెళ్ళి కొట్లాడి అట్లా కాదు మా వర్గాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి గ్రామాలలో పోలీస్ స్టేషన్ల విషయంలో కావచ్చు, మండల ఆఫీసులో కావచ్చు, అనేక రకాలుగా అన్యాయాలకు గురవుతుంటే అక్కడికి వెళ్ళి గ్రామాల్లో కొంత నియంతృత్వం పోగొడినటువంటి వర్గాలుకి కింది వర్గాలను అనగదొక్కుతుంటే అక్కడ పోయి ప్రశ్నించినాం మేము. మీరు ఎందుకు ఈ పద్ధతి కింద కూర్చిన పద్ధతి ఎందుకు ఉంది అని చెప్తున్నాం అనే దీని ద్వారా అనేక రకాలుగా మా పైన దాడులు జరగడానికి కూడా అవన్నీ కారణాలు అవన్నీ కలిసే ఉన్నాయి దాని లోపల. ఇవన్నిటువంటి తరుణం లోపల ఈ ప్రాంతంలో వాదాన్ని నిలబెట్టిందని ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు, మీకు తెలుసు, జనాలకు అందరికీ తెలుసు. కానీ లీడర్లు దాన్ని ఎవరికి వాళ్ళు మేమేమంటే దానికి నేనేం చెప్పలేము. మేమైతే ఈ ప్రాంతంలో వాదాన్ని చాలా బలంగానే వినిపిస్తాం కూడా భవిష్యత్తులో. అదే నెక్స్ట్ ఇప్పుడు మీ అడుగులు అంటే బీజేపీ వైపు అంటే వాళ్ళు కానీ మీకు కరెక్ట్ అంటే నియోజకవర్గ బాధ్యతలు చెప్పమంటారా, లేదంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో నియోజక పార్టీ కంప్లీట్గా నియోజకవర్గ బాధ్యతలు చెప్పి మాకు పార్టీ ఇన్ఛార్జ్గా మమ్మల్ని ఇస్తే కనుక మేము ఆలోచన చేస్తామని చెప్పినమాట. ఎందుకోసం అంటే అడగడం తప్పేం కాదు, బరాబర్ అడుగుతాము. ఎందుకోసం అంటే మాకు ఆ క్యాపబుల్ ఉందని మేము అనుకుంటున్నాం, ఆ అర్హత ఉందని మేము అనుకుంటాం. మేము ఇస్తే ఆ రకంగా కొట్లాడడానికి సిద్ధం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మీకు వచ్చి అడిగితే మీరు స్థానిక సంస్థల్లో అవకాశం ఇస్తే నేను మద్దతు ప్రకటిస్తానే ఇంతకుముందు మీరు చెప్పింది. అది గతం. ఇప్పుడు ఒకసారి అయిపోయింది, నడిచిన సరే ఓపెన్ డోర్స్. ఎందుకోసం అంటే జనం కూడా అందరన్నా కలుసుకోవాలా, మనం అందరు కావాలా, బీసీ లేఖం కావాలా, మనోళ్ళు లేఖం కావాలనేటువంటి తరుణంలో సరే అని ఒక మెట్టు దిగి డోర్స్ మేము ఓపెన్ చేసినాం. అటువైపు నుంచి ఎట్లాంటి స్పందన లేకపోతే మరి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని చంపుకొని మద్దతు తెలపాల్సినటువంటి అవసరం కానీ నాకేం కనిపించలేదు. ఇప్పుడు బీజేపీ మీకు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందా? సూచనలు ఎలా ఉన్నాయి? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే అప్రోచ్ అయినారో వాళ్ళని మీకు ఆ బాధ్యతలు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అది కానీ అయితే కనుక ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. లేకపోయినా కూడా బేషరత్తుగా బయట నుంచి కూడా మద్దతు ఇచ్చే అవకాశం కూడా మెండుగానే ఉన్నది. బీజేపీకి అన్న మొత్తం మీద మీకు ఆల్ ద బెస్ట్. మళ్ళీ మీరు ఒక పార్టీ నుంచి ఒక జాతీయ పార్టీ నుంచి ఖచ్చితంగా అంటే మీకు ఆ టైప్ నుంచి అది వస్తుంది అని ఆలోచిస్తున్నాం. మేము కూడా మీకు కూడా మీకు కూడా మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం ముందుగా. అయితే గద్వాల ప్రజలకు కూడా మీ సేవలు ఖచ్చితంగా అవసరం. అయితే గద్వాల గ్రౌండ్ వర్క్లో ప్రతిసారి తిరిగినప్పుడు కూడా గొంగళ రంజిత్ కుమార్ ప్రతి బీసీ వాదం అంటే గొంగళ రంజిత్ కుమార్, బహుజన వాదం అంటే గొంగళ రంజిత్ కుమార్ అని పబ్లిక్ టాక్ అయితే నడుస్తూ ఉందన్న. ఖచ్చితంగా రేపు వచ్చే ఫ్యూచర్లో మీకు 2000 14,000 అయింది, 14,000 కాస్త అంటే త్రిబుల్ అయింది. మీకు 2000 నుంచి చూసుకుంటే 14,000 అంటే ఎన్ని రెట్లు ఎక్కువ? మనకు 7 రెట్లు ఎక్కువ. 14,000 7 రెట్లు ఎక్కువ అంటే ఒకసారి మీరు ఊహించండి. ఖచ్చితంగా అలాంటి రోజుగా రావాలని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ. మొదటిసారి మా స్టూడియోలో ఫస్ట్ మీరే ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. నమస్తే. రైట్, ఇది మిత్రులారా గొంగళ రంజిత్ కుమార్ మనసులో మాట. అయితే పార్టీలో 2,000 ఓట్లు ఏం చేస్తారన్న నుంచి 14,000 ఓట్ల వరకు 14,000 రేపు పొద్దున ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఒకవేళ బీజేపీ కానీ ఆయనకు సానుకూలంగా స్పందిస్తే కానీ బీజేపీ పార్టీలో కొనసాగే అవకాశం ఉంది. గద్వాల నియోజకవర్గం నుంచి ఆయన కూడా మనం విషయం చెప్పడం జరిగింది మిత్రులారా. ఇది ఈరోజు అంటే న్యూస్ చదవడం కాదు, ఈరోజు ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసినాం కాబట్టి ఈరోజుకి ఇది ముగిస్తున్నాం మిత్రులారా. మళ్ళీ ఇంకో విషయంపై మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. లైక్ చేయండి.